హలో వ్యూవర్స్, ఈ వీడియో రోమోస్ ఎర్నింగ్ యాప్ గురించి నిన్న వీడియో చేశాను కదా. ఇది స్కామా కాదా, ఎలా యూస్ చేయాలి అనేసి నిన్న వీడియోలో కంప్లీట్గా పెట్టాను. ఈ వీడియో ఏంటంటే జస్ట్ పైన మనం మెయిన్ ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో దాని గురించి మాత్రం చెప్తాను. ఫేకా కాదా అనేసి అంటే స్కామ్ అవ్వచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మాత్రమే చెప్పండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ కండి. ఇంకోటి, ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ కాదు, మినిమం 400 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాల్సిందే, లేకుంటే వేస్టే. సో ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి. ఓకే వీడియో. సో రోమోస్ యాప్లో రిజిస్టర్ అయిన వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత నేను ఏమేమి ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ మనం ఏంటి లాగిన్ తర్వాత మనకు కావాల్సింది ఏంటి, కస్టమర్ సపోర్ట్ ఇక్కడ కూడా ఉన్నది, దాని త్రూ చూసుకోండి, కనెక్ట్ అవ్వచ్చు. తర్వాత మనకి నేను జాయిన్ అయ్యి అంటే రీఛార్జ్ చేసేసి 26 అవర్స్ అవుతుంది, అంటే ఒకరోజు 2 గంటలు. నాకు అమౌంట్ వచ్చేసేసి టోటల్ అసెట్ 44 అనేసి ఉంది. సో దాని గురించి కూడా ఇంకా కంప్లీట్ చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ మనం రీఛార్జ్ చేసుకోవాలి కాబట్టి రీఛార్జ్ సెక్షన్లోకి వెళ్ళేసి 400 800 ఎంత చేయాలనుకుంటున్నారో అంత చేసేసి మీరు రీఛార్జ్ అని కొట్టేయండి. దాని తర్వాత రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ టోటల్ అసెట్స్ అని ఉంది కదా, ఇక్కడ ఈ టోటల్ అసెట్స్ దగ్గర మనకు 400 రూపీస్ అనేది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము పర్చేస్ సెక్షన్లోకి వెళ్ళాలి. కింద పర్చేస్ సెక్షన్లోకి వెళ్ళేసి 399 ఒకవేళ యాడ్ చేసి ఉంటే బై నో అనేసి బై అని కొట్టేస్తే సరిపోతుంది, అది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది. పర్చేస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అవర్లీ 1 రూపీ 16 పైసా, అంటే పర్ డేకి మీకు 28 రూపీస్ అన్నట్టు. సో ఇది పర్చేస్ సెక్షన్. తర్వాత మనకు కావాల్సింది ఏంటిది, డైలీ అవర్లీ ఎంత వస్తుంది అనేసి కదా. ఇక్కడ మై డివైస్ అని ఉంది కదా, ఇది మై డివైస్. ఇక్కడ దీని మీద క్లిక్ చేసేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. 1 అవర్ తర్వాత మీకు ఇక్కడ అమౌంట్ వచ్చేస్తుంది. అమౌంట్ ఇక 6 రూపీస్ 96 అనేసి ఉంది కదా, మనం దాన్ని టు బి కలెక్టెడ్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేస్తే మనకు టోటల్ అసెట్స్ అంటే ఇక్కడ 44 రూపీస్ 20 పైసా అని ఉంది కదా, అక్కడ మీకు తేడా తెలిసిపోతుంది చూడండి. అలానే 22.04 ఉంది కదా, అక్కడ కూడా చేంజ్ అవుతుంది చూడండి. నేను కొట్టాను, ఇలా కొట్టిన తర్వాత కాలర్ అనేసి కొట్టగానే మళ్ళీ 00 అయిపోతుంది. సో బ్యాక్ వచ్చేస్తాను, మళ్ళీ నేను బ్యాక్ రాగానే చూడండి 51 రూపీస్ 16 పైసా అయింది, 29 రూపీస్ ఇక్కడ టోటల్ టుడే ఎర్నింగ్లో ఉన్నది. సో నాకు డైలీ 28 రూపీస్ అయితే అవుతుంది. మొత్తం టోటల్ అసెట్ 51 రూపీస్ ఎలా వచ్చాయో నాకు తెలియదు, రావాల్సింది 28 రూపీసే, కానీ నాకు అడిషనల్గా వచ్చాయి. ఇదొకటి. తర్వాత విత్డ్రా సెక్షన్లో మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఈజీగా. మీలోకి వెళ్ళేసేసి ఇక్కడ మీ అనేసి ఉంది కదా, ఇక్కడ మీ అనే దాంట్లోకి వెళ్ళేసేసి మీరు విత్డ్రా అనేసి కొట్టుకోవచ్చు. బ్యాంక్ సేమ్ లాస్ట్ టైం యాప్లలో ఎట్లా యాడ్ చేశారో అలా యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇంకా మనకు కావాల్సింది ఏంటిది, ఇవి అయిపోయినాయి. యాడ్ చేయడము, రిజిస్టర్ అయిన తర్వాత అమౌంట్ రీఛార్జ్ చేసుకోవడం, తర్వాత బై చేయడం అయిపోయింది, ఎలా కలెక్ట్ చేసుకోవాలో అయిపోయింది, విత్డ్రాల్ చెప్పేశాను. నెక్స్ట్ రిఫర్ ఎట్లా చేయాలంటే, పైన స్క్రీన్ మీద ఇక్కడ పైన ఉంది కదా, ఇక్కడ ఇది ఈ స్క్రీన్ మీద మీరు ట్యాప్ చేశారనుకో, ఒకసారి ట్యాప్ చేయగానే మీకు ఇలా వస్తుంది, హై ప్రాఫిట్ విత్ నో రిస్క్ అనేసి ఇచ్చారు. సో ఇన్విటేషన్ కోడ్ ఉంది, కాపీ ఇన్వైటెడ్ లింక్ అనేసి కాపీ చేసేసి ఎవరికైతే ఫార్వర్డ్ చేయాలనుకుంటే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు జాయిన్ అయిపోతే పర్ మెంబర్కి సమ్ అమౌంట్ వస్తుంది, 25 రూపీస్ 50 రూపీస్ అలా ఉన్నాయి. సో అలా వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఇంత చేస్తే సరిపోతుంది మనకి రెగ్యులర్గా. నెక్స్ట్ ఇంకోటి, ఇంకా మీకేమన్నా కస్టమర్ కేర్ది వీళ్ళది కాకుండా కనెక్ట్ కాకుండా వేరే వాళ్ళ నంబర్ కూడా ఉంది. నాకు పరిచయం లేదు, నాకు కూడా రిఫర్ చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నాను. తను వాట్సాప్లో రిప్లై ఫాస్ట్గానే ఇస్తున్నాడు. ఒకవేళ ఆ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయమంటే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది అది. సో డైరెక్ట్గా ఆయనతో కూడా మాట్లాడచ్చు, మాట్లాడతాడో లేదో తెలీదు. వాట్సాప్లో అయితే ఫాస్ట్గా రిప్లై ఇస్తుంది, జస్ట్ వితిన్ సెకండ్స్లలో ఇచ్చేస్తున్నాడు మోస్ట్లీ. సో ఇది ఎలా యూస్ చేయాలనేది మాత్రమే వీడియో. నచ్చితే జాయిన్ అవ్వండి, లేకుంటే ఊరుకోండి.
ఎందుకంటే ఇది రిస్క్ బేస్డ్ కాబట్టి. సో నేనైతే ఇదే చెప్పగలుగుతాను. ఇంకోసారి చెప్తున్నాను, నేను ఇది ప్రమోట్ చేయట్లేదు. నేను కూడా మీలాగానే నాకు మెసేజెస్ ఫార్వర్డ్ అవుతుంటే దాన్ని బట్టేసేసి చూసి జాయిన్ అయ్యాను. సో ఒకవేళ యూస్ఫుల్ అయ్యేది ఉంటే వేరే వాళ్ళకి యూస్ అవుతుంది కదా అన్నట్టు వీడియో చేసి పెడుతున్నాను అంతే. ఓకే, బై ఫర్ నౌ.